100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కాన్స్టిపేషన్ అండి, మలబద్ధకం. పేరులోనేందు బద్ధకం. మనం మార్నింగ్ లేచిన వెంటనే బద్దకిచ్చి వెళ్లకుండా ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం కదా. సో ఆ బద్దకిచ్చడం వల్లే వస్తాయి మలబద్ధక సమస్యలు. అసలు మలబద్ధక సమస్య వస్తే ఎన్ని రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి తెలుసా? మనం ఎవ్రీడే మోషన్కి వెళ్ళలేదు అనుకోండి. ఎగ్జాంపుల్, మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే కొంతమందికి వాటర్ ఇంత తాగి అలవాటు చేసుకుంటారు. అలా కాకుండా లేచిన వెంటనే బెడ్ దిగి మోషన్కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిన వాళ్ళు చాలా హెల్దీ పర్సన్స్ అంట నేను. అలా కాకుండా లేట్గా పడుకుంటామా, లేట్గా లెగుస్తామా, పని తొందరగా వెళ్ళాలా, పిల్లలు స్కూల్ తొందరగా వెళ్ళాలా, మనం ఈజీగా పోస్ట్ పోన్ ఏం చేయగలుగుతాం? మోషన్నే. ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, అలా పోస్ట్ పోన్ చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ డే మార్నింగ్ హెవీ ఫ్రెష్నెస్ ఉండదు బాడీలో. పొట్టంతా బ్లోటెడ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా తిన్నామనుకోండి, ఆ బ్లోట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కడుపులో అదొక కైండ్ ఆఫ్ మంట పుడుతూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే మనం ఈ సమస్యలన్నిటికీ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం. అసలు సమస్య స్టార్ట్ అయిందే మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోవడం వలన. ఒక చిన్న విషయాన్ని మర్చిపోతాం మనం. పిల్లల్లో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మా పిల్లడు 1 వీక్ అయింది మోషన్కి వెళ్ళి, లేదంటే మా పిల్లలకి పింపుల్స్ ఉన్నాయని వస్తుంటారు, హెయిర్ ఫాల్ వస్తుందని వస్తుంటారు. సో రకరకాల కంప్లైంట్స్ వస్తే నేను ఫస్ట్ ఏం అడుగుతానంటే, మీ పిల్లడు మోషన్కి వెళ్ళి ఎంతసేపు అయిందా, ఎన్ని రోజులు అయిందంటే, మేడం గమనించలేదు మేడం, 4-5 రోజులు అయింది మోషన్కి వెళ్ళి అంటుంటారు. సో ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు ప్రాపర్ మోషన్కి వెళ్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. కాబట్టి మనము ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే వస్తుందో, రెగ్యులర్గా వెళ్ళకుండా ఇర్రెగ్యులర్గా వెళ్ళడము, టైట్గా వెళ్ళడము, లేదంటే మోషన్ నుంచి బ్లడ్ పడడం, లేదంటే ఫిస్టులా లాగా ఫామ్ అయ్యి రావడం, ఇవన్నీ ఒకరోజు పెద్ద ప్రాబ్లం, కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి. క్రానిక్, అది లాస్ట్ స్టేజ్లో అండి. స్టార్టింగ్లో మనం రెగ్యులర్గా మోషన్కి వెళ్తే సరిపోతుంది. సో మేము ఏం ట్రై చేసినా, మేము తొందరగా లేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, మోషన్ అవ్వట్లేదంటే బెస్ట్ రెమెడీ బెండకాయ. బెండకాయ అద్భుతంగా పనిచేస్తుందండి. స్పెషల్లీ ఈ సీజనల్లో, మన వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ చాలామంది కాన్స్టిపేషన్ ఉంటుంది మనకి. చాలా వరకు ఆ ప్రాబ్లం రాకుండా అంటే బెండకాయ సింపుల్ అంతే. ఒక బెండకాయ 4-5 ముక్కల్లా కట్ చేసి రాత్రి కూడా నానబెట్టేయాలి. మార్నింగ్ లేచాక దాన్ని గోరువెచ్చగా వేడి చేసుకొని ఆ బెండకాయలు తీసుకొని ఆ వాటర్ని తాగేసేయండి. సాఫీగా లూబ్రికేటెడ్గా ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్టమక్ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, గ్యాస్ట్రైటిస్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. స్పెషల్లీ మోషన్ సాఫ్ అయిపోతుంది. ఒక మోషన్ సాఫ్ అయితే గ్యాస్ట్రైటిస్ రాదు, హెవీనెస్ రాదు, బురుగు పెరగము, స్కిన్ చాలా గ్లో వస్తుంది, హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది ఎప్పుడు ప్రతిరోజు మోషన్కి వెళ్తే. సో సింపుల్ టెక్నిక్స్ అంతే. మనము భారీగా ఇవి అవి 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 అన్నీ ఫాలో అవుతుంటాం. సింపుల్ కొన్ని జామకాయలు రోజుకు 2 తినాలి. బీట్రూట్ని కూడా వారంలో 2-3 సార్లు కర్రీలాగా వాడాలి. పాలకూర, మునగాకు, మెంతి కూరని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ జామకాయ కూడా అద్భుతమైన ఫ్రూట్ కాన్స్టిపేషన్కి. ప్రతిరోజు 2 జామకాయలు తీసుకోవడం. అండ్ త్రూఅవుట్ ద డే వాటర్ ఎంత తాగుతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే ఈ మామూలుగా ఈ ప్రాబ్లం వాళ్ళని అడిగితే 2 లీటర్లు 1 లీటర్ అంటుంటారు. అట్లా కాదు, త్రూఅవుట్ ద డే 3.5 లీటర్, ఒకటేసారి కాకుండా కొద్దిగా డివైడ్ చేసుకొని 3.5 లీటర్ డే మొత్తం ఫినిష్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. వాటర్ తాగి మోర్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకొని, జంక్ ఫుడ్స్కి ఆల్మోస్ట్ దూరంగా ఉండాలండి. జంక్ ఫుడ్స్ అంటే మనం తాగే పెప్సీలు, కూల్ డ్రింక్లు, ఇవి అవి చిప్స్ అవన్నీ. మ్యాక్సిమం కాన్స్టిపేషన్ పిల్లల్లో అధికంగా ఉంది కాబట్టి, పిల్లల్లోనే ఎందుకు వస్తుందంటే వాళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు పెద్దవాళ్ళకన్నా కూడా. దయచేసి పిల్లలకి జంక్ ఫుడ్స్ ఇవ్వకండి. కాన్స్టిపేషన్ లీడ్స్ టు చాలా కంప్లైంట్స్. పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోయింది. వాళ్ళు ఎన్నో రకాల షాంపూలు, ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతున్నారు, కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు. పింపుల్స్ వచ్చేస్తున్నాయి, బాడీ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ బికాస్ ప్రాపర్ మోషన్కి వెళ్ళకపోతే. మీరు బాగా గమనించి చూడండి. రెగ్యులర్గా మోషన్కి వెళ్ళని పిల్లలు, లేదంటే ఒక 15-20 నిమిషాలు వాష్రూమ్కి వెళ్తారు, కానీ మోషన్కి అవ్వక అలా టైం స్పెండ్ చేసి మొబైల్ తీసుకెళ్తారు ఈ మధ్య పిల్లలు. మరి ఇవన్నీ అన్హెల్దీ ప్రాసెస్లు. యాజ్ ఎ పేరెంట్స్ మనం గమనించి కంపల్సరీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్, మంచిగా ఫుడ్, మనకి ఫ్రెష్ ఫుడ్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్ అంటే మనకు తెలుసు. సో అన్హెల్దీస్ అన్నీ ఆపేసి పిల్లలతో పాటు మనం కూడా, పెద్దవాళ్ళు కూడా మంచి టైంకి ఫుడ్ తినడం, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, పొద్దున్న లేచకు ఒక్క 1 అవర్ యోగా చేయించడం అండి. 1 అవర్ యోగా బ్యూటిఫుల్ థింగ్. మోషన్ ప్రాబ్లం రాదు, ఫేస్ హెల్తీగా ఉంటుంది, బాడీ యాక్టివ్గా ఉంటుంది, వెయిట్ ఉండదు. అండ్ త్రూఅవుట్ ద డే బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడు మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం యోగా చేసుకోవాలి. చెప్పడానికి ఈజీగానే ఉంటాయి, మనం చేయడానికి చాలా కష్టం. అంటే హెల్త్ కూడా అలాగే పాడవుతుంది ఖచ్చితంగా. హెల్త్ పాడైతే ఆ ఇబ్బంది మనం తట్టుకోలేం. అదేదో మనం ముందు నుంచి కొద్ది జాగ్రత్త పడితే సరిపోతుంది. హెల్తీగా ఉండడం చాలా ఈజీ అండి. 1-2 రోజులు కష్టం హెల్తీ ప్రాసెస్లు అన్నీ ఫాలో, ఎందుకంటే అన్హెల్తీ ప్రాసెస్లో వెళ్తున్నాం కదా. హెల్తీ ప్రాసెస్లో వెళ్ళడానికి కొద్ది కష్టం అనిపిస్తుంది,
కానీ చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్గా ఉండడం వల్ల ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీగా ఉంటుంది. సో కాబట్టి కాన్స్టిపేషన్ అనేది పెద్ద విపరీతమైన ప్రాబ్లం ఏం కాదు. మనం ఎక్కడో ఫుడ్లో ఎక్కడో జాగ్రత్తలు తీసుకోవట్లేదు, నీళ్ళు సరిగా తాగట్లేదు, మేబీ లేట్గా పడుకుంటున్నాము, కావాలని నేనే పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న కరెక్షన్స్. నేను కరెక్ట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోవాలి, వాటర్ ప్రాపర్గా తాగాలి. ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలు రాదు, ఉన్నా వెళ్ళిపోతుంది. అంతే. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. ఇలాగా తగ్గుతున్నాం కానీ మళ్ళీ పుటాన్ అయిపోతున్నాం బరువు. చాలామంది కామెంట్స్లో మాకు ఎన్నో వీడియోస్ నేను చేస్తున్నప్పుడు కింద కామెంట్స్లో బరువు తగ్గడానికి కూడా ఏమైనా చెప్పండి మేడం, తగ్గిన వెయిట్ మళ్ళీ 2 రోజులు మళ్ళీ పుటాన్ అయిపోతున్నామని చాలామంది అమ్మాయిల్లో ప్రత్యేకంగా యంగ్స్టర్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఇది. అసలు బరువు తగ్గడం ఈజియెస్ట్ వే అండి. ఒకటి ఏంటంటే మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, ఎంత వాటర్ తాగుతున్నాం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 4 పాయింట్స్. మనము బరువు తగ్గడానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, డైట్స్ అవి ఇవి ఫాలో అవుతూ ఉంటాం. చేసిన కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. చేసిన తర్వాత కొద్దిగా 1 వీక్ గ్యాప్ తీసుకుంటే అశ్రద్ధ చేస్తుంది బాడీ, మళ్ళీ పుటాన్ అయిపోతూ ఉంటాం. సింపుల్. ఏదైనా సరే పద్ధతి. వెయిట్ లాస్ ఓన్లీ ఉంటే మాత్రం మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఏ థెరపీస్ వద్దు, ఏ డైట్ వద్దు. సింపుల్ మనం ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకంటే బరువుతో పాటు అదర్ దెన్ కంప్లైంట్స్ ఉన్నాయి. మీకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదర్ దెన్ ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్స్ని కలిసి, ఖచ్చితంగా మీ నియర్ బై ఉన్న డాక్టర్స్ని ఎవరినో కలిసి ఒక మంచి సజెషన్ తీసుకోవాలి. మా దగ్గర కూడా ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, యంగ్స్టర్స్. బరువు తగ్గట్లేదు మేడం, బరువు తగ్గట్లేదు. బరువుతో పాటు ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి డైట్ చార్ట్ ప్రాపర్గా రాసి, వాళ్ళకి ప్రాపర్ యోగా టెక్నిక్స్ అన్నీ చెప్పి, స్ట్రెస్ తగ్గించుకునే టెక్నిక్స్ చెప్పి, ప్రాపర్ స్లీప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బరువు తగ్గడమే కాకుండా పర్మనెంట్గా పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కూడా క్యూర్ అవుతున్నాయి. ఓన్లీ బరువు ఉంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు మనం. ఎలాగా మనం ఒకవేళ చూడండి, మనం త్రూఅవుట్ ద డే మనం ఎంత వాటర్ తాగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ పార్ట్స్తో మాట్లాడుకుందాం. మనం త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తాగాలి. ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్లో. మన డైట్ మొత్తం మార్చుకొని ఒకటే రోజు మొత్తం తినకుండా కామ్గా ఉండిపోయి నెక్స్ట్ డే ఫుల్గా తినేయడం అలావన్నీ రాంగ్. త్రూఅవుట్ ద డే మనం 3.5 to 4 లీటర్స్ ఫస్ట్ చేంజ్ చేయాల్సింది వాటర్. వాటర్ ప్రాపర్గా తాగితే ఆటోమేటిక్గా బాడీలో బ్లోటింగ్ తగ్గుతుంది. మీరు ఆ నెక్స్ట్ డే రోజు ఆ 4 లీటర్స్ వాటర్ తాగాక ఫస్ట్ 1 డే మనం ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అనిపిస్తుంది, కొద్దిగా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది. మంచిది, ఎక్కువ వాటర్ తాగుతున్నాం కాబట్టి క్లీన్ అవుతుంది సిస్టమ్ మొత్తం. నెక్స్ట్ డే రోజు కొద్దిగా అలవాటు చేసుకుంటుంది బాడీ. 3rd డే రోజు కల్లా ఇంకొద్దిగా అలవాటు. 4th డే కల్లా ఆ వాటర్ని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎక్కువ యూరిన్కి వెళ్ళి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మెటబాలిజానికి, బాడీ హెల్తీగా, యాక్టివ్గా, స్కిన్ గ్లో రావడానికి చాలా యూజ్. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ విత్ వాటర్ చేంజ్. 4 లీటర్స్ ఒకటేసారి కాకుండా గంట కొద్దిగా కొద్ది తాగుతూ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టెప్ స్లీప్. మీరు ఎంత డైట్ ఫాలో అవ్వండి స్ట్రిక్ట్గా, కానీ నిద్ర సరిగా లేకపోతే 100% బరువు తగ్గిన వెయిట్ మళ్ళీ ఇమీడియట్గా పుటాన్ అయిపోతారు. స్లీప్ ప్యాటర్న్ చాలా బై 10-10:30 కల్లా నిద్రపోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, తినడానికి పడుకోవడానికి 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేసేసేయాలి. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ కరెక్ట్ చేసుకుని బై 10:30 మ్యాక్సిమం. బరువు తగ్గడం అంటే ఈజియెస్ట్ వేనే, కానీ కొన్ని క్రమశిక్షణ పద్ధతులు ఫాలో అవ్వాలంతే. తొందర పడుకుంటే తొందర లేవుస్తాం, లేచిన వెంటనే మల విసర్జన అవుతుంది, మోషన్స్ ఆఫ్ అయిపోతుంది. 1 hour యోగా చేసుకుంటాం. మోర్ దెన్ ఫిజికల్ యాక్టివిటీ. మార్నింగ్ యోగా బ్యూటిఫుల్ థింగ్ యోగాకి, మన వెయిట్ లాస్కి. సో 1 hour యోగా చేసుకుంటాం. ఇలా తొందర పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేగుస్తాము, యోగా అయిపోతుంది. త్రూఅవుట్ ద డే మెటబాలిజం స్పీడ్ అయి ఉంటుంది. ఏం తిన్నా ఈజీగా డైజెషన్ అయిపోతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ఇంటేక్ అండ్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవడం. 3వది మన బాడీలో B12 ఎంత ఉందో చూసుకోవాలి. బరువు తగ్గుతున్నాము, పెరుగుతున్నాము అంటే వీళ్ళలో 100% B12 చాలా డెఫిషియన్సీ ఉంటుంది. B12 కనుక ఫ్లక్చువేట్ ఉంది, తగ్గుతుంది, పెరుగుతుంది, ఖచ్చితంగా మనకి బరువు పెరిగిపోతాం, తగ్గుతుంటాం, పెరుగుతుంటాం. సో B12 కోసం మనం ఏం తీసుకోవాలి? ఎన్ని ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, రాజగిరా సీడ్స్, తోటకూర విత్తనాలు అంటారు, నువ్వులు, సన్ఫ్లవర్స్, ఎన్ని ఆకుకూరలు, తోటకూర ఉంది, బచ్చల కూర ఉంది, మునగాకులు, మోర్ B12 ఉంది. మనం మనం తీసుకుంటున్న ప్రతి దాంట్లో B12 ఉంటుంది. కానీ మనం తీసుకుంటున్న హెల్దీ ఫుడ్ కంటే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువైపోవడం వల్ల ఈ హెల్దీ ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ మన బాడీకి అంటట్లేదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం కావాల్సిన మునగాకును రెగ్యులర్గా మునగాకును పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని రోజు మజ్జిగలో 1 స్పూన్ 1/2 స్పూన్ కలుపుకొని తాగండి. ప్రాపర్ విటమిన్స్ ఉంటాయి మీ బాడీలో. B12 చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా బరువు తగ్గిపోతున్నాం, మళ్ళీ తగ్గుతుంది పెరుగుతుంటే B12 టెస్ట్ చేయించుకోండి. దాన్ని సమపాలంలో మెయింటైన్ చేయడానికి నట్స్, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు అన్ని సమపాలంలో కలుపుకొని డైలీ 4 to 5 మధ్యలో స్నాక్స్ తింటాం కదా,
ఆ టైంలో ఆ టీ తాగడం, బిస్కెట్స్ తాగడం, జంక్ ఫుడ్స్ తినడం కన్నా కూడా ఈ నట్స్ని షాలో ఫ్రై చేసుకుని ఒక చిన్న బౌల్లో తీసుకుంటే మోర్ దెన్ న్యూట్రిషన్. అంతే, ఈ 3 పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ దాంతోపాటు 1 అవర్ యోగా ఉండాలి. అంతే, లైఫ్ సెట్ అయిపోతుంది. బరువు తగ్గుతాం. అసలు బరువు పక్కన పెట్టండి, బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే అంత యాక్టివ్గా ఉంటుంది. సో సింపుల్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలామంది లీన్గా ఉండాల్సిన దానికంటే 4-5 కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పే లేదు. ఎందుకంటే బాడీ మజిల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. సో కాబట్టి మనం ఒక 50 కేజీలు ఉండాలి మన హైట్ని బట్టి. ఒక 55 ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. దానికి మించి ఉందాం అనుకోండి, అది ఒబెసిటీ కింద కన్సిడర్ చేసుకొని మనం తగ్గించుకోవాలి. సో కాబట్టి వెయిట్ లాస్ చాలా సింపుల్. మనం ఏంటంటే వాటర్ ఇంటేక్, స్లీప్ ప్యాటర్న్, B12 విటమిన్ అండ్ త్రూఅవుట్ ద డే తింటున్న ఫుడ్లో కూడా మార్నింగ్ లేచిన వెంటనే కొద్ది జీరా, ధనియాలు, మెంతులు నీళ్ళలో వేసుకొని పావు స్పూన్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. దాని తర్వాత బార్లీ పిండితో జావ చేసుకుంటే చాలా బ్లోటింగ్ తగ్గుతుంది. అండ్ బార్లీ జావ మంచి వెయిట్ లాస్. ఆ బార్లీలోకి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు అన్నీ కలుపుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, క్యారెట్ తురిమేసి అవన్నీ వేసుకొని కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి సూప్ లాంటిది చేసుకొని బార్లీతో తీసుకోండి. మోర్ న్యూట్రిషన్, బ్లోటింగ్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్, ఆకలి తగ్గుతుంది మనకి. క్రేవింగ్స్ అవన్నీ కంట్రోల్ అవుతాయి బార్లీ జావతో. లంచ్కి వచ్చాక తక్కువ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, ఇది పన్నీరు అవి పెట్టుకొని మంచిగా 1 మీల్. డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె, ఎక్కువ సబ్జీ తీసుకొని, ఇంతే సింపుల్. వాటర్ ఇంటేక్ పెంచుకోవడం, యోగా చేయడం మార్నింగ్ లేచిన ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది మోషన్ చేసేసుకోవాలి. నీట్గా ఫ్లష్ అయిపోవాలి. ఫస్ట్ సిస్టమ్ క్లీన్ అయిపోవాలి. దాని తర్వాత యోగా చేయాలి. దాని తర్వాత మార్నింగ్ ఈ డీటాక్స్ వాటర్, తర్వాత జావా, లంచ్, డిన్నర్. ఈ మధ్యలో మీకు కావాలంటే జామకాయలు తీసుకోండి, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్స్, ఇంతే సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. దానిమ్మకాయ కూడా చాలా మంచిది. ఇంతే, ఇవి ఫాలో అవుతూ ఆకుకూరలు బాగా తీసుకుంటే హెల్తీగా ఉంటాం, బరువు తగ్గుతాం, యాక్టివ్గా ఉంటాం. అండ్ PCOD ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు రెగ్యులర్ యోగా చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎన్నో రకాల సమస్యలు పోతాయి మీకు. బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, అవసరం లేదు. సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయినా కూడా సరిపోతుంది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.